ఇప్పుడు ఫీజుల నియంత్రణ గురించి ఏమంటారు సార్? ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో అయితే నిజంగా ఫీజుల నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్నది, జరుగుతున్న ఆనవాళ్ళు అయితే కనిపిస్తలేవు. ఇప్పటికైనా జరిగే పరిస్థితి ఉందంటారా? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ పేరెంట్స్ ఎన్నో ఏళ్లుగా దీనిపైన పోరాటం చేస్తున్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే విద్యా వ్యాపారులయ్యి రాజ్యం వెళ్తూ ఉన్నారు. మీరు తీసుకోండి, పార్టీలకు అతీతంగా బీజేపీ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, బీఆర్ఎస్ తీసుకోండి, ఇంకొక పార్టీ తీసుకోండి, వెళ్ళలేరండి విద్యా వ్యాపారం చేసేటువంటి రాజకీయ ప్రతినిధులు అన్ని పార్టీల్లో ఉన్నారు కదా. దాన్ని వాళ్ళు బతకడానికి, మనుగడ సాగించడం, ఉపాధి కల్పించడానికి అవకాశంగా చూపుతూ మాకు ఉద్యోగాలు ఇవ్వనందుకు సమాజంలో మేము సేవ చేస్తున్నాం, విద్యను అందిస్తున్నాం అనే గొప్ప ఆశయాన్ని పేరు చెప్పి వ్యాపారంలోకి దిగి ప్రైవేటు విద్యాసంస్థ నెలకొల్పి, అఫ్కోర్స్ అది జీవన ఉపాధి కావచ్చు, కష్టపడి సంపాదించుకోవచ్చు, కాదనట్లే కార్పొరేట్ స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల రక్త మాంసాలు పిండుకొని లక్షల రూపాయలండి ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటూ పెడతారు. ఆ ఇంటర్నేషనల్ ఏందో నాకు అర్థం కాలే, కాన్సెప్టే అర్థం కాదు. లోపలికి పోయి చూస్తే డొల్లా అందులో ఏముండదు, పేరు మాత్రమే ఇంటర్నేషనల్ ఉంటుంది. అంటే ఆ కాన్సెప్ట్ పెట్టి లక్షల రూపాయలు. ఇంకా ఎల్కేజీ యూకేజీ పిల్లలకు 2 లక్షల రూపాయల ఫీజు ఏందమ్మా? దేనికి ఖర్చు పెడుతున్నావు నువ్వు? అంటే ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఏసీ క్లాస్ రూమ్స్ ఎవడు పెట్టమన్నాడు? పిల్లలకు అంతా కూడా ప్లేవే మెటీరియల్ అంతా కూడా ఫారిన్ మెటీరియల్, దిగుబడి చేసుకున్న మెటీరియల్ ఇస్తున్నావు, ఎవడేమన్నాడు? అంటే ఇట్లా చూపించి ధనవంతులైన తల్లిదండ్రుల నుంచి అట్టగొల్లగొట్టడం, వాళ్ళను చూసి భ్రమపడి ప్రభుత్వ పాఠశాలల్లో బిల్డింగ్ చక్కగా ఉండదు, మరుగుదొడ్లు ఉండయి, నీళ్లు ఉండయి, సౌకర్యాలు ఉండయి, టైంకు రిక్రూట్మెంట్ చేయరు, ప్రమోషన్స్ ఇవ్వరు, మా పిల్లల్ని ఎవడు పట్టించుకోడు, సరైన అన్నం పెట్టరు, మధ్యాహ్నం భోజనం డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇప్పుడు ఈ కమిషన్ పుణ్యమాని టీపీఎస్ మొత్తానికి అయితే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వాటికి కార్పొరేట్ లుక్స్ తీసుకొస్తాము, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కి 100 నియోజకవర్గాల్లో పెట్టబోతున్నాం అని అంటారు. మా పిల్లల్ని ఎందుకు మేము శాపం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి, మేము కూడా ప్రైవేట్ బళ్ళు వేసుకుంటామని తల్లిదండ్రులు పాపం రెక్కలు మూకాలు చేసుకొని రూపాయి జమ చేసి వీళ్ళ దర్శనాన్ని కొట్టి ప్రైవేట్ బళ్ళలో పెట్టి ఏదో ఎలుగబెడతారని అనుకుంటే ఓ 10 మంది పిల్లలకు ర్యాంక్స్ వస్తాయి. ఇలా నారాయణ, శ్రీ చైతన్య, సోకాళ్ళు ఇవన్నీ చేస్తున్నది అదే పరిస్థితి. ఆ 10 మంది పిల్లలకు ర్యాంకులు పెట్టి మొత్తం ఇట్లా చూపించి 100 మంది పిల్లల డబ్బులు కొల్లగొట్టే పరిస్థితి. తర్వాత మీరు ఇందాక అడిగినట్లు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అది రటక్న బయటకు వచ్చింది. అంటే ఏది ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో, అంటే 52 కోట్లు అన్నారు, 75 కోట్లు అన్నారు, 100 కోట్లు అన్నారు, ఆఖరికి 225 కోట్ల కాడికి పోయింది. 20 ఎకరాలు 25 ఎకరాలు నియోజకవర్గానికి ఒక స్కూల్ పెడతాను ఊదరగొట్టే మాటలే ఉన్నాయి. ఇక భూమి పూజ చేసారు, కొబ్బరికాయలు కొట్టిరు, శిలాపలకాలు వేసారు. అది ఎంతవరకు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఏం చెప్పి ఏది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అట, మరి ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నేను అడుగుతున్నా. అయ్యా 1016 స్కూల్స్ బీఆర్ఎస్ బడుగు బలహీన దళిత వర్గాల పిల్లలకు స్కూల్స్ పెట్టారు కదా, ఆ పిల్లల్లో నుంచి రత్నాలు లాంటి పిల్లలు తయారయ్యారు కదా. IIITలో జాయిన్ అయ్యారు, ఇంజనీరింగ్ పోయినరు, మెడిసిన్కి పోయినరు, ఇంటర్మీడియట్ టాపర్స్ వచ్చిర్రు, టెక్నికల్ ఎడ్యుకేషన్లో వచ్చారు. ఇంత మంచి మేలి ముత్యాల లాంటి పిల్లలు ఉన్నటువంటి ఆ 1016 స్కూల్స్లో ఎందుకు వాటిని బాగు చేయలేకపోతున్నావు రేవంత్ రెడ్డి గారు? ఒక నాణ్యతతో కూడిన మంచి శుచి శుభ్రత ఉన్న ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఎందుకు పెట్టలేకపోతున్నావు వాళ్ళకు? కాస్మెటిక్ మెటీరియల్ గవి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఆ పిల్లలకు కనీసమైనటువంటి సౌకర్యం లేకుండా బంకర్ బెడ్, పడుకునే బెడ్కు కేజీబీలకు కొంటే 15,000 రూపాయల బెడ్ 45,000కు కోట్ చేసి అందులో 167 కోట్లు స్కామ్ చేస్తారా? అంటే ఉన్న పాఠశాల సరిపోవన్నట్టు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడెప్పుడో 2007లో వచ్చిండు, ఆయన 2004లో రాగానే ఆయనే పెట్టిండు సక్సెస్ స్కీమ్ తీసుకొచ్చిండు. సక్సెస్ స్కీమ్ జివో 76 తీసుకొచ్చి సక్సెస్ అంటే ఏంటి అంటే నడుస్తున్న తెలుగు మీడియం పాఠశాలలో ప్యారలల్గా హై స్కూల్ నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అన్నాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత టీజీటీలు కాదు పీజీటీలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అంటే ఒకటే క్వశ్చన్ చేసినాం ఆ రోజు కూడా. ఆర్ యూ రెడీ టు గివ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ శాలరీస్ టు స్టేట్ ఎంప్లాయీస్? ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ రెడీ వీ విల్ బి రెడీ టు టీచ్. ఆ క్లాసెస్ అన్నీ కూడా మేము చెప్తాం, 12th క్లాస్ వరకు వీఆర్ రెడీ టు టీచ్. సమాధానం లేదు. సక్సెస్ ఫెయిల్ అయిపోయి స్కూల్స్ వికటించి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ ప్యారలల్ స్కూల్లో కొన్ని స్కూళ్ళల్లో నడుస్తూ కొంతవరకు అది మీడియం పరంగా కొంత సక్సెస్ అయిందనే మాట అనుకోవచ్చు. ఇంకొకటి ప్రమాదకరమైంది ఆకునూరు మురళి గారు చెప్పేది, ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రి ఏమో నాకు ఇంగ్లీష్ రాదంటాడు, ఇంగ్లీష్ నాకు అవసరం లేదంటాడు.
ఎవడే చెప్పింది నీ పరిపాలన చేస్తలేడు అనే ఇంగ్లీష్ మాట కావాలి నానే జపానోడు ఆయనకి వీనికి ఇంగ్లీష్ వస్తుంది నాకు కూడా రాదు నేను గొప్ప మునగాడిని పరిపాలన దక్షుణ్ణి నాకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్తోనే ఏం పని అన్నాడు మరి ఎవరు అధిపతి ఎవరు ఆజ్ఞ తీసుకొని ఎవరు ఆదేశాలతోని ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని యాకునూరు మురళి గారు అడ్డమైనటువంటి నివేదిక ఇచ్చిండో నాకు అర్థం కావడం లేదు.